రోజున అంటే రాజకీయంగా ఏదైనా చూసుకోవచ్చు కానీ కుల రాజకీయాలు తీసుకొచ్చి కమ్మ కాపు అది ఎంతవరకు సమంజసం ఉంటుంది? ఈరోజు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు చాలా తప్పు, చాలా తప్పు అది. గతంలో ఏ నాయకుడైనా అట్లా ఇలా ఈ రాజకీయం చేసింది చూసారా సార్ ఎవరైనా? మనం చూడాల. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీరు చూసుంటారు కొంతమంది నాయకులు. రాజశేఖర రెడ్డి గారు అసలు కులం సమస్య లేదు, ఆయన బాగా. ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు, అంతవరకు ఒప్పుకోవచ్చు. మరి ఆయన కొడుకుని నేను రాజన్న పాలన తండ్రి పాలన అందిస్తానే కదా మొన్న ఎలక్షన్లో గెలిచాడు. ఆయన గెలిచాడు, ఆయనకు మంచి అవకాశం ఇచ్చారు, కానీ ఆయన పరిపాలన శాతకాల కుదరలు. అదే ఇప్పుడు ఈయన ఏదో జనాలు ఏదో నమ్మి మోసపోయారు, వెన్నుపోటు పొడిచే జనాలకి మళ్ళీ నేను వస్తాను, 2 ఏళ్ళు అయిపోయినాయి ఆల్రెడీ, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడుగా. 2 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళకి కూడా రాడు ఆయనకు. రాడిగా ఎందుకంటారు అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతారు? ఆయనకి చేత కాదు పరిపాలన, నాకు తెలుసు. నేను వైసీపీ దానిలో నెంబర్గా పోటీ చేశాను. గతంలో వైసీపీ మెంబర్గా పోటీ చేశాను ఇదే గ్రామంలో. మరి ఎందుకు బాబు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? ఆయన చేత కాదు పరిపాలన అంతే. ఆయనకి బంగాళలాగా 150 సీట్లు ఇస్తే 151 ఇచ్చారు. వాళ్ళ నాన్న పేరు నిలబెడతాం చేత కాదు ఆయనకి పరిపాలన చేత కాదు. అంటే మాకు అంత అనుభవం లేదు, మాకు తెలిసిన అనుభవంలో ఆయనకి జనాన్ని పరిపాలన. ఇప్పుడు పొలం ఉంది, ఆయన ఫోటో వేసుకోవడం చాలా రాంగ్. ఇవి ఉండయి, రేషన్ కార్డులు ఉన్నాయి, దానిలో ఫోటోలు వేసుకోవడం చాలా రాంగ్. అది పుస్తకాల మీద కూడా వేసుకున్నారు ఫోటోలు వేసుకున్నారు. ఇప్పుడు 10 సెంట్లు ఉండా కూడా 100 ఎకరం ఉండా ఆయన ఫోటో వేసుకుంటే ఈ 10 సెంటోడు వాడికి అధికారం లేదు, లోన్ కూడా ఇవ్వమంటున్నారు బ్యాంకులు. అది రాంగ్ కదా. అద్దరు వాళ్ళ మీద ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళే లేవు, పేరుందో మాకు తెలిసి ఊరక గీతలే ఉండేవి, కానీ బొమ్మలు మేము ఏడ చూడలే. నేను ఈ మధ్యకాలంలో చూసింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనప్పుడు కూడా మన రాముల వారి ఫోటోలు డబ్బుల మీద నాణ్యాల మీద ముద్రించారు. ఈయన చేసింది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి దాన్ని బట్టి. సో ప్రతి దాని మీద నా పేరు ఉండాలి, లేకపోతే నాకు పబ్లిసిటీ కాదంటలా, కానీ అది ఎంతవరకు రాంగ్? అది తండ్రులు ఇచ్చిన ఆస్తుల మీద కూడా చాలా రాంగ్, అది చాలా తప్పు. అది పథకాలైతే ఇచ్చాడు, సరే పోనీ అది పక్కన పెడదాం బాబాయ్. సొంత చెల్లెలు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆ అమ్మాయి తిరిగింది, అది కుటుంబ విషయం, అసలు మనకు అనవసరం. దాని గురించి నేను మాట్లాడాను. తల్లి చెల్లి కూడా వద్దంటాం. అది కనీసం రాజధానిలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. మరి రాజధాని రైతులు పడ్డ కష్టం ఎంత, ఆయన పరిపాలన చేతగానని చెప్పా కదా. మరి ఇప్పుడు మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. ఏంది వచ్చేది? ఆయన 10 ఏళ్ళకు కూడా రాడు, ఒకసారి కాదు, వచ్చే 2 ఏళ్ళకి కాదు. నేను బతికుంటే ఆయన ఇంకా 10 ఏళ్ళకు కూడా రాడు. నా ఆలోచన. ఇక నమ్మరంటావా జనాలు? ఏమో నమ్మేవాళ్ళు నమ్ముతారు. నేను చెప్తాగా, నేను ఆయన తరఫే తిరిగాను, ఆయన తరఫు పోటీ చేశాను, అందరికి ఎదురికిచ్చి నేను నెంబర్గా పోటీ చేశాను. అయినా కూడా ఆయన పరిపాలన నాకు నచ్చలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగా ఇచ్చాడు జనాలకి, దానిలో ఈయన కన్నా ఎక్కువ ఇచ్చాడు, దానికి ఒప్పుకోవచ్చు. కానీ నువ్వు ఇవ్వడం మా బటన్ నొక్కడం మాత్రమే కాదు, సంపద సృష్టించడం, పరిశ్రమలు తేవడం, పిల్లలకు ఉద్యోగాలు, అదే ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు గుడి కావాలా, బడి కావాలంటే ఏది కావాలి? బడే కావాలి. ఇప్పుడు నువ్వు వైసీపీ అభిమానిగా అయినా ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు కాబట్టి, ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు లేదా? ఖచ్చితంగా కష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరూ చేస్తున్నారు, లోకేష్ గారు కూడా ఇద్దరు చేస్తున్నారు. మరి అసలు ఏం లేదంటున్నాడుగా, అసలు ఎందుకు పోటీ అనేవాళ్ళు అంటారండి, అది వేరే సంగతి. ఎవరు ఇప్పుడు ఏదో అంటారు, అది ఏదో చేతగాని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు చేతకాని వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు, దాని గురించి మనం ఏం చేస్తాం? ఇప్పుడు కష్టపడాలి, పని చేయాలి, ఉద్యోగాలు తేవాలి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో అంతా వెన్నుపోటు పొడిచి వచ్చాడు జనాలకి, ఈయన ఎవరు నమ్మరు అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే అటు చెడగొట్టేవాడు, బాగు చేసేవాడు. ఎవరు చెడగొట్టేవాళ్ళు అంటారు? ఇంకెవరు ఉన్నారు? నేను అమరావతి ఎందుకు వెళ్ళాడు, అమరావతి వద్దన్నాడు, అమరావతి ఎందుకు వెళ్ళాడండి? అమరావతి రైతుల కోసం వెళ్ళామని చెబుతున్నారు. ఓ 10 మంది ఉంటారు, బాగు చేశాడు. పొలాలు ఈనాళ్ళు అలా బాగు అడిగిపించాడు. అవును, కనీసం ఇప్పుడు ఈ రోజున మనం చట్టబద్ధత కల్పించుకున్నాం, అమరావతి డెవలప్ అవుతుంది, అంతా మొత్తం ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలని కనీస నైతిక బాధ్యత. వాళ్ళంతా కూడా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, అంబటి రాంబాబు మంత్రి, పేర్ని నాని మంత్రిగా చేసిన వాళ్ళే, వాళ్ళకి నైతిక బాధ్యత లేదంటావు బాబాయ్?
ఎందుకు ఉండాలి. నిన్న వెళ్ళిన నాయకుల్లో అమరావతి వెళ్ళి ఏదో మేము రైతులకి న్యాయం చేస్తాం అది అని చెప్తున్న మాటల్లో కనీసం ఏదైనా ఉందంటారా వాళ్ళు నిజాయితీగా నిజాయితీ కాదండి, రెచ్చగొడటానికి జనం గ్యాదర్ చేసుకోవటానికి. అసలు వాళ్ళ జోలి కూడా ఎత్తకూడదు. పిచ్చాడి పరిపాలన 5 ఏళ్ళు చూసాం, జగన్ పరిపాలన. ఇక పత్తా మనం వాడి గురించి చెప్పుకుని మళ్ళీ జనంలో నానుతాడు. కానీ మరి కనీసం జనాలు చూస్తున్నారు, ప్రతిదీ కళ్ళ ముందు కనపడుతుంది. ఈ రోజు నా పెద్ద ఆయన చేస్తున్న పనులు 100% ఎప్పుడు ఉంటారుగా, దేవుడు లేనాడు దేవుడు ఉండడని మనం అంటే అట్లాగే 10 మంది పిచ్చేవాళ్ళు ఉంటారు సమర్థించేవాళ్ళు. అంతేగాని పిల్లలకు ఉద్యోగాలు రావాలి, సరే రోడ్డు బాగుపడుతుంది కదా, మనం కూడా ఏమైనా సాయం 5 ఏళ్ళు ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదుగా ఆయన. చెడగొడుతుంది తప్పితే ఇక అంతకన్నా చెప్పేది. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడుగా. నేను వస్తా, ఒక్కొక్కటి సంగతి తేలుస్తా, రప్ప రప్ప. నమ్ముతారా జనాలు, నమ్ముతారా అతన్ని? నమ్మరండి. కాకపోతే కాంగ్రెస్లో మంచి నాయకుడు లేడు, థర్డ్ పార్టీ కాంగ్రెస్లో. వాళ్ళ చెల్లెలు కూడా సక్సెస్ కాల, షర్మిల కూడా. షర్మిల సక్సెస్ అయితే ఇతను ఓటింగ్ మొన్న వచ్చిన 39కి 9 మిగిలేది. కనీసం ఇప్పటికైనా ప్రజలు చూస్తున్నారు. నా వ్యక్తిగత అంచనా 20% పెంచదు. 20% మరి ఎట్లాగే అదేమంటే కుల రాజకీయాలు, ఈరోజు కుల రాజకీయాలు కూడా తీసుకొచ్చి కాపు కమ్మ కాదండి. కమిషనర్లో ఆర్టీఐ కమిషనర్లు 8 మంది రేట్లను వేసుకున్నాడు. సిఎస్ఎల్ని అన్ని సెక్రటరీని రేట్లను వేసుకున్నాడు. టీటీడీ రేట్లను వేసుకున్నాడు. ఇంకా ఆయన కులం గురించి ఏంటంటే వీళ్ళ ఈ యథంలో ఈ మంత్రులు పంపితే సరిపోద్దా రెచ్చగొట్టి? వీళ్ళంతా వాళ్ళ స్వలాభానికి మళ్ళీ పదవి ఎత్తాడేమో వస్తే అదృష్టం. అసలు చేసిన మొత్తం అంతా టీడీపీ గోండాలే, మమ్మల్ని అందులో గోండాలు కలిసిపోయారు, టీడీపీ వాళ్ళే ఉన్నారు. అది ఒకటండి, టీడీపీ వచ్చి మేము 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. పార్టీ పెట్టిన కాడ నుంచి అన్ని క్యాస్టులు డెవలప్ అయినాయి. బీసీలు, ఎస్సీలు, ఆ టీడీపీ బ్యాచ్ ఇప్పటికీ టీడీపీ ఓటర్స్ వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బతుకు తెరువు చూసుకుంటారు. ఇట్లా 100 రూపాయలు ఇస్తే సారా పోస్తే వచ్చే బ్యాచ్ కాదు టీడీపీ ఓటర్లు, ఎప్పుడు కాదు. 100 ఏళ్ల నుంచి ఇంకా 40 ఏళ్ళు 30 ఏళ్ళకి లోకేష్ పార్టీ చక్కగా నడుపుకున్న ఎప్పుడు ఆ తప్పు చేయరు. నమ్మరంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం నమ్మరండి. ఆయన పాదయాత్ర చేస్తా అంటున్నాడు, మళ్ళీ జనాల్లోకి వస్తా అంటున్నాడు. నమ్మరండి. కాకపోతే కొంతమంది హింస కావాలి, కొంతమంది ప్రజలకు కూడా, నాయకులకే కాదు ప్రజలకు కూడా కావాలి. ఒక 5% ఎంకరేజ్ చేస్తారు.